ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ బి చాప్టర్ వైజ్ వెయిటేజ్. ఫస్ట్ చాప్టర్ సర్కిల్. ఇక్కడ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ 2 2+2. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ 1, 7 మార్క్స్ క్వశ్చన్ 2 వస్తున్నాయి. టోటల్ ఈ చాప్టర్ నుంచి 22 మార్క్స్ వస్తున్నాయి. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్. 2 మార్క్స్ క్వశ్చన్ 1, 4 మార్క్స్ క్వశ్చన్ 1, 7 మార్క్స్ క్వశ్చన్ ఏం లేదు. టోటల్ 6 మార్క్స్. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ పారాబోలా. 2 మార్క్స్ క్వశ్చన్ 1, 4 మార్క్స్ క్వశ్చన్ ఏం లేదు, 7 మార్క్స్ క్వశ్చన్ 1, టోటల్ 9 మార్క్స్. నెక్స్ట్ ఎలిప్స్. 2 మార్క్స్ క్వశ్చన్ ఏం లేదు, 4 మార్క్స్ క్వశ్చన్ 2, 7 మార్క్స్ క్వశ్చన్ కూడా ఏం లేదు. నెక్స్ట్ టోటల్ మార్క్స్ 8 మార్క్స్. నెక్స్ట్ ఫిఫ్త్ చాప్టర్ హైపర్బోలా. 2 మార్క్స్ క్వశ్చన్ 1, 4 మార్క్స్ క్వశ్చన్ 1, 7 మార్క్స్ క్వశ్చన్ ఏం లేదు, టోటల్ 6 మార్క్స్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్. 2 మార్క్స్ క్వశ్చన్ 2, 4 మార్క్స్ క్వశ్చన్ ఏం లేదు, 7 మార్క్స్ క్వశ్చన్ 2, టోటల్ 18 మార్క్స్. నెక్స్ట్ సెవెంత్ చాప్టర్ డిఫైనడ్ ఇంటిగ్రల్. 2 మార్క్స్ క్వశ్చన్ 2, 4 మార్క్స్ క్వశ్చన్ 1, 7 మార్క్స్ క్వశ్చన్ 1, టోటల్ 15 మార్క్స్. నెక్స్ట్ ఎయిత్ చాప్టర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. 2 మార్క్స్ క్వశ్చన్ 1, 4 మార్క్స్ క్వశ్చన్ 1, 7 మార్క్స్ క్వశ్చన్ 1, టోటల్ 13 మార్క్స్. ఈ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ బి నుంచి ఈజీగా పాస్ కావచ్చు. ఇక ఒక్క సర్కిల్ నేర్చుకున్నాం అనుకోండి 22 మార్క్స్. నెక్స్ట్ ఏదైనా చాప్టర్ తీసుకొని ఇక్కడ 6 మార్క్స్ తీసుకోండి, అంటే సిస్టమ్ ఆఫ్ సర్కిల్ తీసుకోండి. ఈ 2 చాప్టర్ తీసుకుంటే ఈజీగా పాస్ అవుతాం. దీంట్లో 75 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.